ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పే వీడియో ఏంటంటే, మనము ఒక్కరోజు ఫ్రీడమ్‌గా ఉండాలి అనేసి ప్రతి ఒక్కరు అనుకుంటాం కదా! అలాగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనేసి ఆ రోజైతే ఈరోజేనండి నాకు అనిపించింది. అంటే చాలాసార్లు ఫ్రీడంగానే ఉన్నాము. కానీ ఈరోజు ఎందుకంత స్పెషల్ అంటే మేము 3 ఇయర్స్ 5 ఇయర్స్ అవుతుందండి సినిమా హాల్‌కి కూడా వెళ్ళి. అలా మేము అయితే సినిమా చూడాలనేసి ప్లాన్ చేసాము. జాయినింగ్ లీవ్ కూడా తీసుకున్నారు మా వారు. జాయినింగ్ టైం అనేది ఉంటుందండి జాబ్ పర్సన్స్కి. ఆ విధంగా జాయినింగ్ లీవ్ తీసుకున్నప్పుడు ఒకరోజైతే సినిమా థియేటర్కి వెళ్ళాలి, మూవీ చూడాలి అని అనుకున్నాము. అనుకున్నట్టుగానే మేము వెళ్ళామండి. ఆ రోజంతా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, ఒక కొండని ఎత్తేయగలను అన్నంత హ్యాపీగా అనిపించిందండి. ఎట్లంటే ఫస్ట్ మార్నింగ్ లేచామండి. లేచిన తర్వాత టిఫిన్ చేసుకొని తినేసి ఇంకా బస్సు ఎక్కేసాము. బస్సు ఎక్కి హుబ్లీ మాకు కొంచెం గంటన్నర దూరం అండి. గంటన్నర తర్వాత హుబ్లీ అయితే చేరుకున్నాము. హుబ్లీ చేరుకుని ఇంకా సినిమా థియేటర్లో టికెట్ బుక్ చేసుకొని అలా ఒకసారి ఒక రౌండ్ వేసేసుకొని, అంటే అట్లా తిరిగేయాలి షాపింగ్ మాల్లో అనేసి తిరుగుతున్నామండి. ఫస్ట్ అయితే సినిమా థియేటర్ బ్యాక్గ్రౌండ్ అంతా తిరిగామండి. ఆ తర్వాత ఇప్పుడు మేము సూపర్ మార్కెట్ అట్లా గిన్నెలు చూడడానికి అనేసి వెళ్తున్నామండి. లిఫ్ట్ ఎక్కాము. ప్రతి ఒక్క మూమెంట్ని క్యాప్చర్ చేయాలి అనేసి నేను ఈ ఎస్కలేటర్లో లిఫ్ట్లో ఎక్కాము. అది కూడా క్యాప్చర్ చేస్తున్నాను. ఆ తర్వాత లిఫ్ట్ ఎక్కిన తర్వాత ఇంకొక ఫ్లోర్ ఉంది. ముందు ఫ్లోర్లోనే దిగేసాము. మళ్ళీ స్లోగా నడుచుకుంటూ వచ్చాము. ఒక పనిని 2 పనులుగా చేసుకుంటాం మేమైతే. ఒక ఫ్లోర్ అంటే లిఫ్ట్లో ఎక్కేసి ఇంకో ఫ్లోరు ఇట్లా వాకౌట్ చేస్తున్నామండి. చేసేసి తర్వాత వచ్చాము సూపర్ మార్కెట్లోకి. అంటే సూపర్ మార్కెట్ కాదండి, ఫస్ట్ అయితే మేము కుక్వేర్ అట్లాంటివన్నీ చూడాలనేసి అనుకున్నాము. అది కూడా చూడాలి. ఇంకా అన్నీ ఉన్నాయండి అక్కడ. ఒక సైడ్ బట్టలు షాపింగ్ చేసుకోవడానికి బట్టలు ఉన్నాయి. ఇంకో సైడ్ ఏమో గిన్నెలు చూడడానికి గిన్నెలు కూడా ఉన్నాయి. అలాగే స్లిప్పర్స్ అన్నీ ఆల్ ఇన్ వన్ షాప్ అండి. ఓయాసిస్ అర్బన్ మాల్ అనేసి హుబ్లీలో ఉందండి. మీరు కనుక చుట్టుపక్కల హుబ్లీ దగ్గరలో ఉంటే కనుక వెళ్ళి వస్తుంటారు, కానీ వెళ్ళకపోతే వెళ్ళి రండి, బాగుంటుంది. ఇదిగోండి ఇలా గిన్నెలు అయితే చూస్తున్నామండి. ఎన్ని గిన్నెలో, కానీ ఎంత మందంగా ఉందంటే గ్యాస్ అయిపోతుంది అనేంత మందంగా ఉన్నాయి. ఎంత మందమైన గిన్నెలు ఎలా అండి కొనేది అనేసి పక్కన పెట్టేసాము. ఎలాగైనా కొంచెం ఆన్లైన్లో అయినా ఆర్డర్ చేసుకోవాలనిపించింది. ఇవి మరి హెవీ థిక్గా ఉందండి. ఇన్స్టెంట్గా అప్పటప్పుడు విత్ ఇన్ టైంలో అవ్వాలంటే కొంచెం పతలాగా ఉండాలనేసి నా అభిప్రాయం అండి. ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయండి. 49% ఆఫ్ కూడా ఉందంట. నాకైతే ఎంత ఆఫ్లో పెట్టినా కూడా రేట్ అయితే ఎక్కువనే అనిపించిందండి. ఎందుకో తెలియదు. ఇక్కడైతే చిన్నపిల్లల స్కూల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. అలాగే స్లిప్పర్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలకి. రెండు జతలు కొంటే ఒక జత ఫ్రీ అంట. అది కూడా పెట్టారు అక్కడ. ఇక్కడ అన్ని మెన్స్ స్పోర్ట్స్ వేర్ స్లిప్పర్స్ అన్నీ ఉన్నాయండి. నేనైతే ఇదిగోండి ఇది కొన్నాను. ఇది లేదు, ఇరిగిపోయింది అనేసి కొన్నానండి. దీంతో వాటర్ ఈజీగా వచ్చేస్తుందండి. ఆ తర్వాత ఇక్కడ సూపర్ మార్కెట్లోకి వచ్చేసాము. అన్నీ చూస్తున్నాము. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడాను ఉన్నాయి. కానీ ఇవి బయట కొంటేనే ఫ్రెష్గా ఉంటాయి అనిపిస్తుంది. ఇలా మార్కెట్లో కొంటే అసలు బాగోదు అనిపిస్తుంది నాకైతే. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతకీ నా వీడియో మొత్తం చూస్తుంటే మీకేమైనా బోర్ అనిపిస్తుందా? లేదు కదా. ఇక్కడ చూడండి స్పూను ఎంత మందంగా ఉంది. 100 రూపాయలు అంటండి. ₹1 తక్కువ. 100 రూపాయలు ఒక్క స్పూనే. మీరే చెప్పాలి. ఇంకా దీంట్లో బడ్జెట్లో వచ్చేవి అయితే ఏమీ లేవు. ఇక్కడ 2 in 1 అంటే ప్యాక్ అండి. న్యూడిల్స్ ప్యాకెట్ అన్నీ క్యాప్చర్ చేస్తున్నాను నేను కూడాను. ఇది ఒకటి తీసుకొని వెళ్ళాలనేసి తీసుకున్నానండి. బై 1 get 1 అంటే తీసుకున్నాము. ఈ తర్వాత KFC 5 years అవుతుంది తిని కూడాను. అందుకనేసి KFC కూడా ఆర్డర్ చేసుకున్నాము. అది తిన్న తర్వాత ఇంకా 2 గంటలకైతే సినిమా అయితే స్టార్ట్ అయిపోతుంది అనేసి వెళ్ళాము. ఇదిగోండి సినిమా అయితే చూస్తున్నాము. మీకు అర్థమై ఉంటుంది సినిమా ఏందో.
కన్నప్ప మూవీ అయితే చూసామండి. నాకు బాగానే ఉంది అనిపించిందండి మూవీ రివ్యూ అయితే. అపర భక్తుడు కన్నప్ప గారు అనిపించింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇంకా సినిమా మొత్తం అయిపోయేసరికి 5 అయిపోయిందండి. 5:30కి వచ్చేసి పిజ్జా తిన్నాము. ఇలా మా డే మొత్తాన్ని ఇలా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చామండి. చాలా అంటే చాలా అవుటింగ్ అంటారు కదా, అలా అనిపించింది. మైండ్ రిఫ్రెషింగ్గా అనిపించిందండి. ఎంత హ్యాపీనెస్, చాలా చాలా హ్యాపీనెస్గా అనిపించింది. ఆ తర్వాత ఇంకేముంది, మళ్ళీ తిరిగి ప్రయాణం అయితే మొదలుపెట్టాము. మా ఊరికి వచ్చేసరికి నైట్ అయింది. బస్ స్టాండ్లో బస్సు ఎక్కడ అని వెతకడానికే 1/2 అవర్ పట్టింది మాకు. అంటే చాలా పెద్దగా ఉందండి బస్ స్టాండు హుబ్లీలో. కొత్త బస్ స్టాండ్ అంటే ఇది. అంటే నంబర్స్ కూడా పెట్టారు 1 to 12 వరకు. ఇక్కడ మేము 1 నుంచి స్టార్ట్ చేసి 12వ నెంబర్ బస్సు అయితే ఎక్కామండి. ఇక చూడండి, అక్కడ నుంచి అంతా నడుచుకుంటూనే వచ్చాము. ఇట్లా కనిపిస్తుంది కదా ఈ బస్సు. 12 అయింది బస్సు అయితే. క్రాస్ చేసిన తర్వాత 12వ నెంబర్ బస్సు అయితే ఎక్కాము. వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇంటికి మీరు ఎప్పుడన్నా అవుటింగ్కి వెళ్ళారా? వెళ్ళేసి ఉంటే కామెంట్ చేయండి. చాలా హ్యాపీగా అనిపించే రోజు ఏదైనా ఉంటే కామెంట్ చేయండి.